హిందూ రాజులు ఏలినప్పటి దానికి, ఆ తర్వాత మొఘల్స్ వచ్చి ఏలిన దానికి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏలిన దానికి, ఈ నల్లదొరలు వచ్చి ఏలిన దానికి ఏంది తేడా నాకు చెప్పండి. తేడా ఏముంది? మార్కెట్ వలన మనం డెవలప్ అవుతున్నాం. మార్కెట్ ఎకానమీ ఇది. ఈ డెవలప్మెంట్ అంతా ఈ పెద్ద పెద్ద ధనికులు, ఇండస్ట్రియలిస్టులు కలిపి వాడు చేసే డెవలప్మెంట్ ఇది. వాళ్ళ కోసం చేస్తున్న డెవలప్మెంట్, మన కోసం కాదు. మన కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుకున్నాం. ఈ రోజున ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అదానీలకు అమ్మటానికి తయారైపోయింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎవరికి అమ్ముతుందండి? అదాని. అంతే, ధనికుల కోసమే కదా అది, మన కోసం కాదు. ఈ ప్రభుత్వాలు మన కోసం ఉన్నాయా? ఉంటే గంగవరం పోర్టు అదానికి ఎందుకు అమ్ముతాడండి జగన్? నాకు చెప్పండి. కృష్ణపట్నం పోర్టు అదానికి ఎందుకు అమ్ముతారండి? ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నాశనం చేసి నక్కపల్లి దగ్గర మరి మెట్టల చేత ఇంకో స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టిస్తారు చెప్పండి? మన కోసం పెట్టిస్తున్నారా? మన కాలేజెస్ అన్ని, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని మొత్తాన్ని నాశనం చేసి చివరికి గీతం యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నారు. ఎవరి కోసం అది? భరత్ కోసం కాదా? ఈ ఎంపీ కోసం కాదా? మరి ఆంధ్ర యూనివర్సిటీని మేలు చేస్తే ఎవరికి లాభం? మనకి లాభం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి, పేదోళ్ళకి లాభం. అందుకే దాన్ని డెవలప్ చేయరు. అదే గీతం యూనివర్సిటీ డెవలప్ అయితే ఎవరికి లాభం? వాళ్ళకి లాభం. అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నాయి? డబ్బున్నోళ్ళ కోసం ఉన్నాయి, పెద్ద పెద్ద కులాల వాళ్ళ కోసం ఉన్నాయి. మన కోసం లేవు ఈ ప్రభుత్వాలు. మనం అది గమనించాలి. హిందూ రాజులు ఏలినప్పటి దానికి, ఆ తర్వాత మొఘల్స్ వచ్చి ఏలిన దానికి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏలిన దానికి, ఈ నల్లదొరలు వచ్చి ఏలిన దానికి ఏంది తేడా నాకు చెప్పండి. తేడా ఏముంది? మార్కెట్ వలన మనం డెవలప్ అవుతున్నాం. మార్కెట్ ఎకానమీ ఇది. ఈ డెవలప్మెంట్ అంతా ఈ పెద్ద పెద్ద ధనికులు, ఇండస్ట్రియలిస్టులు కలిపి వాడు చేసే డెవలప్మెంట్ ఇది. వాళ్ళ కోసం చేస్తున్న డెవలప్మెంట్, మన కోసం కాదు. మన కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుకున్నాం. ఈ రోజున ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అదానీలకు అమ్మటానికి తయారైపోయింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎవరికి అమ్ముతుందండి? అదాని. అంతే, ధనికుల కోసమే కదా అది, మన కోసం కాదు. ఈ ప్రభుత్వాలు మన కోసం ఉన్నాయా? ఉంటే గంగవరం పోర్టు అదానికి ఎందుకు అమ్ముతాడండి జగన్? నాకు చెప్పండి. కృష్ణపట్నం పోర్టు అదానికి ఎందుకు అమ్ముతారండి? ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నాశనం చేసి నక్కపల్లి దగ్గర మరి మెట్టల చేత ఇంకో స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టిస్తారు చెప్పండి? మన కోసం పెట్టిస్తున్నారా? మన కాలేజెస్ అన్ని, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని మొత్తాన్ని నాశనం చేసి చివరికి గీతం యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నారు. ఎవరి కోసం అది? భరత్ కోసం కాదా? ఈ ఎంపీ కోసం కాదా? మరి ఆంధ్ర యూనివర్సిటీని మేలు చేస్తే ఎవరికి లాభం? మనకి లాభం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి, పేదోళ్ళకి లాభం. అందుకే దాన్ని డెవలప్ చేయరు. అదే గీతం యూనివర్సిటీ డెవలప్ అయితే ఎవరికి లాభం? వాళ్ళకి లాభం. అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నాయి? డబ్బున్నోళ్ళ కోసం ఉన్నాయి, పెద్ద పెద్ద కులాల వాళ్ళ కోసం ఉన్నాయి. మన కోసం లేవు ఈ ప్రభుత్వాలు. మనం అది గమనించాలి.